శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మనం పడుకునేటప్పుడు ఈ దిశలో పడుకోవాలి, ఈ దిశలో పడుకోవద్దు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అసలు ఏ దిశలో పడుకుంటే మనకు మంచిది? తూర్పు తలాపి నిద్ర ఆరోగ్య భద్రతకి ముద్ర అని మనకి వాస్తుశాస్త్రం చెప్తుంది. అలాగే పడమర 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 దక్షిణం. ఫస్ట్ మనకి పడుకోవాల్సిన దిశలు తూర్పు, అలాగే దక్షిణం, తర్వాత పడమర. పడమర పడుకుంటే కమ్మని కళలకి చేరిక అని చెప్తారు. అది అసలు మనకి ఈ మూడు దిశల్లోనే మనం పడుకోవాలి. మ్యాక్సిమం పడుకోవాల్సింది తూర్పు దిశలో పడుకోవాలి. ఇప్పుడు తూర్పు దిశలో పడుకున్నాం అనుకోండి, ఉదయం లేచేపటికి మనకి పడమర వైపు కాళ్ళు ఉంటుంది. ఈ సూర్యుడు మనకి ఎలాగైతే ఉదయిస్తాడో లేచే ముందు మనకి, సో అలాగా మనకి జీవితంలో మనకి రైజ్ అవ్వడం అనేది సూర్యుడితో పాటు మనం రైజ్ అవుతున్నాం. అంటే సూర్యుడి కంటే బిఫోర్ మనం రైజ్ అవ్వడం వల్ల మన లైఫ్లో కూడా మనం రైజ్ అవ్వడానికి ఛాన్సెస్ చక్కగా ఉంటాయి. తూర్పు వైపే ఖచ్చితంగా పడుకుంటే ఇప్పుడు ప్రతి డైరెక్షన్కి ఒక్కొక్క సానుకూల శక్తులు ఉంటాయి, ప్రతికూల శక్తులు ఉంటాయి. తూర్పు వైపు ఎక్కువగా సానుకూల శక్తులు ఉంటాయి. అందువల్ల తూర్పు వైపు పడుకోవడం బెస్ట్ థింగ్. లేదు కుదరలేదు, దక్షిణం వైపు పడుకోవచ్చు. ఈ రెండు కూడా కుదరదు. ఇప్పుడు అద్దెళ్ళలో ఇదివరకు లాగా అంత కన్వీనియంట్గా ఇల్లులు ఉండట్లేదు. అప్పుడు పడమర, థర్డ్ ఆప్షన్ పడమర. పడమర వైపు కూడా మనకి పడుకోవచ్చు, ఉదయాన్నే లేవచ్చు. కాకపోతే పడమర వైపు పడుకున్నప్పుడు సూర్యోదయం అయిన తర్వాత అవ్వక ముందే లేవాలి. ఎందుకంటే మన కాళ్ళు సూర్యనారాయణ మూర్తికి, రవికి చూపించకూడదు కదా లేచినప్పుడు. మన ఆరు బయట పడుకోకపోయినా ఇంట్లో పడుకున్నా కూడా స్వామివారు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి ఆ టైంలో మనం అసలు పడుకొని ఉండకూడదు, లేచేయాలి, ముందే లేవాలి. పడమర వైపు పడుకుంటే ఎప్పుడైనా ముందే లేవాలి. కాకపోతే కాలగమనంలో ఇప్పుడు మనకున్న వర్క్ షెడ్యూల్స్ తోటి, బిజీ లైఫ్ తోటి అనుకోండి, మనకున్న పనుల రీత్యా నైట్ లేట్గా పడుకుంటే ఉదయాన్నే లేవడానికి సాధ్యపడకపోవచ్చు. మినిమం ఇంత మనకి సైంటిఫికల్గా కూడా ఇంత నిద్ర మనిషికి అవసరం, ఇంత నిద్ర లేకపోతే ఆరోగ్యానికి కూడా ముప్పు అని చెప్తారు. కాబట్టి ఇంకా ఆ కండిషన్లో లేస్తే కొంచెం సూర్యోదయం తర్వాత లేవడమే, కానీ మ్యాక్సిమం ట్రై చేయాలి పూర్వం లేవడానికి. బట్ అలాగని ఆరోగ్యం సహకరించకపోయినా, రాత్రిపూట లేటుగా పడుకున్నా, మొండిగా కూడా చేయకూడదు. ముందు శరీరం అనే ఒకటి సాధన ఉంటే, ఒక ఉపాధి ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. భగవంతుడికి సంబంధించింది చేయాలంటే ముందు ఇదంటూ ఉండాలి కదా. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఉపవాసం చేయలేనప్పుడు ఉపవాసం చేయకండి, భగవంతుని నామస్మరణ చేసుకోండి, ఉపవాసం కంటే ఎక్కువైన ఫలితాలు వస్తాయి. ఏది మొండిగా చేసి ఆరోగ్యం ఇబ్బంది పెట్టుకొని ఆరోగ్యం క్షీణించి మొత్తానికి మోసం తెచ్చుకోకుండా ఉన్నంతలో అన్ని పాటిస్తూ చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మీరు 3 దిశలు చెప్పారు. చెప్పని దిశ ఉత్తరం. ఉత్తరం. ఎందుకు అటువైపు పడుకోకూడదు? ఏమైనా కారణం ఉందా దానికి? ఉత్తరం వైపు పడుకోకూడదు. ఉత్తరం వైపు అసలు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల పెట్టకూడదు. కారణం ఏంటంటే, ఉత్తరం వైపు మనకి సైంటిఫికల్గా చూస్తే నార్త్ అండ్ సౌత్ నోట్స్, ఈ మనకి అంటే ఈ ఒక నెగిటివ్ ఇది ఎక్కువగా ఉంటుంది మనకి. అంటే ఒక శక్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది ఉత్తరం వైపు పడుకుంటే. సెకండ్ రీజన్ ఏంటంటే, మనకి పురాణాల ప్రకారం చూసుకుంటే వినాయకుడు వృత్తాంతం మనకి తెలుసు కదా. వినాయక చవితి రోజు చదువుకుంటాం కదా. కైలాసానికి పరమశివుడు వెళ్ళినప్పుడు అమ్మవారు, గౌరీ అమ్మవారు స్నానం చేసేప్పుడు నలుగు పెట్టుకొని ఆ పసుపుతోటి గణపతిని చేసి కాపలా ఉంచుతుంది కదా. కాపలా ఉంచినప్పుడు స్వామివారు వచ్చినప్పుడు వెళ్ళనీయకపోవడం, తర్వాత ఆయన తలని నరికి వేయడము, తర్వాత పార్వతీ అమ్మవారు బాధపడము. అప్పుడు పరమశివుడు ఆజ్ఞాపిస్తాడు, ఉత్తర దిశ వైపు ఏ ప్రాణి అయితే తల పెట్టుకొని పడుకొని ఉంటుందో ఆ ప్రాణి యొక్క శిరస్సు ఖండించి తీసుకొని రమ్మని చెప్తాను. అలా అప్పుడు గజం పడుకొని ఉంటుంది ఉత్తరం వైపు తల పెట్టుకొని. ఆ గజాన్ని సంహరించి ఆ శిరస్సును తెచ్చి వినాయకుడికి ప్రతిష్ఠిస్తారు. ఇది మనకి దక్ష యజ్ఞంలో కూడా, దక్షిణ యజ్ఞంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తారు. పార్వతీ అమ్మవారిని పిలువరు, పార్వతీ అమ్మవారు వెళ్తారు, అవమానం పాలవుతారు. యోగాగ్నిలో ఆవిడ దగ్ధం చేసుకుంటుంది. ఇవన్నీ నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నాను.
దగ్ధం చేసుకున్నప్పుడు పరమశివుడికి ప్రమద గణాల ద్వారా తెలుసుకున్నప్పుడు ఆయన చాలా కోపంతో జటాజూటాన్ని కిందకి కొడితే వీరభద్రస్వామి ఆవిర్భవిస్తాడు. అప్పుడు వచ్చి ఆయన దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేసినప్పుడు దక్షుడి యొక్క తలని ఖండించేస్తాడు. ఖండించేసిన తర్వాత పరమశివుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ క్షమ వేడుకుంటారు. అవ్యాజ కరుణామూర్తి కాబట్టి పరమశివుడు వీళ్ళకి మొత్తం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఇస్తూ దక్ష ప్రజాపతిని కూడా పునర్జీవితం చేయమంటే ఉత్తరం వైపు ఏ ప్రాణి అయితే తల పెట్టుకొని పడుకుంటుందో ఆ ప్రాణి యొక్క శిరస్సు తీసుకురమ్మని పంపించినప్పుడు ప్రమద గణాలు వెళ్ళినప్పుడు ఒక గొర్రె పడుకొని ఉంటుంది. ఆ గొర్రె తలకాయని తెచ్చి ఖండించి దక్ష ప్రజాపతికి పెడతారు. పెట్టినప్పుడు ఆయనకి ఇప్పుడు మనలాగా మామూలు తల ఉండదు, గొర్రె తల ఉంటుంది. అప్పుడు దక్ష ప్రజాపతి పునర్జీవితం చేసినప్పుడు అప్పుడు ఆయనకి అంటే ఆయన అహంభావంతో శివుణ్ణి గుర్తించడం. ఇప్పుడు అదే మనకి దక్షయజ్ఞం ఏం చెప్తుందంటే అహం ఉంటే మనలో ఉన్న అంతరాత్మని, మనలో ఉన్న జీవుణ్ణి మనం గుర్తించడం. మనలో ఉన్న జీవుణ్ణి మనం గుర్తించాలంటే సరెండర్ అయిపోవాలి. మొత్తం అన్ని రకాలుగా భగవంతుడికి సరెండర్ అయితే మనం గుర్తించగలుగుతాం. అదే దక్షయజ్ఞం ఒక రకంగా మనకు అది కూడా ప్రబోధిస్తుంది. అలా ఆయన క్షమాపణ వేడుకొని ఈ గొర్రె తలకాయతోటి నేను అందరినీ చూడాలంటే అది ఆక్వర్డ్గా ఉంటుంది కదా, అందరూ చూడాలంటే నన్ను కరుణించి నాకు ఒక వరం ఇవ్వు, ఈ గొర్రెల తలతోటి నేను అందరినీ కనిపించలేను అన్నప్పుడు స్వామివారు ఒక వరం ఇస్తారు. నువ్వు అందరికీ నీ ఇదివరకు శిరస్సుతోటే కనిపిస్తావు, కానీ నీకు మటుకు నువ్వు గొర్రె తలకాయతోనే కనిపిస్తావు. చాలు స్వామి, అది అందరికీ చూసే వాళ్ళ కళ్ళకి బాగుంటే చాలు, ఆయనకి ఆయన అలా కనిపించినా పర్వాలేదు అని చెప్పి చెప్తారు. అది కారణం అనమాట. మనకి పురాణాల్లో ఉన్న రీజన్ ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకుంటే ఇలాంటి ఉపద్రవాలు వచ్చే అవకాశము చక్కగా ఉంటుంది. మనకి జ్యోతిషపరంగా కూడా ఉత్తర దిశలో రాహు భగవానుడు ఉంటాడు. రాహు భగవానుడు నోట్స్ అంటారు కదా, నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటాం. ఉత్తర దిశగా ఆయన ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, అక్కడ అటువైపు తలబెట్టి పడుకుంటే ఒక నిద్ర పట్టనీయకుండా అది చేయి, ఇది చేయి, ఇది సంపాదించి. ఇప్పుడు మనము ఎప్పుడైనా ఒక స్టెప్ బై స్టెప్ గ్రోత్గా మనం వెళ్తూ ఉంటే ఆర్గానిక్గా మన గ్రోత్ బాగుంటుంది. అలా కాకుండా రాత్రికి రాత్రే అన్నీ వచ్చేయాలంటే ఏదో ఒక అడ్డదారులు దక్కాల్సి వస్తుంది. అలా ప్రేరేపితం చేస్తాడు రాహుదేవుడు. అందుకని చెప్పి ఇలాంటివి తెలియకుండా అంటే కాలగమనంలో మనం ఎంత ప్యూర్ ఇంటెన్షన్ మెయింటైన్ చేసినా ఒక్కొక్కసారి కొంతమంది తెలియక తప్పుట అడుగులు వేస్తూ ఉంటారు. అది ఉత్తరం దిశ వైపు తల పెట్టుకొని పడుకుంటే ఇలాంటి వాటి కంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది కప్పిపోతుంది, ఆయన కమ్మేస్తాడు అనమాట. అందుకని ఉత్తరం దిశ వైపు తల పెట్టుకోకూడదు. ఓకే అమ్మ. దీని వెనక మనకి జ్యోతిష్యపరంగా పురాణాల్లో కూడా స్టోరీస్ ఉన్నాయి. పురాణాల్లో కూడా స్టోరీస్ ఉన్నాయి. మనకి సైంటిఫిక్గా కూడా ఏమైనా రీజన్ ఉందా అమ్మ? ఇది నోట్స్ కదా, నార్త్ అండ్ సౌత్ నోట్స్. ఇప్పుడు ఆకర్షణ వికర్షణ ఈ దీంట్లో మనకి ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యపరంగా సమస్యలు వస్తాయి. కాబట్టి ఉత్తరం దిశగా తల పెట్టుకొని పడుకో, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే అమ్మ. ఇంకొక చిన్న సందేహం, మనం పడుకునేటప్పుడు ఏ విధంగా పడుకోవాలి? ఏమైనా ఉంటుందమ్మా ప్రాసెస్ కానీ రూల్స్ కానీ? ఏదైనా కొంతమంది దేవుణ్ణి తలుచుకొని ప్రేయర్ చేసి పడుకుంటారు, అలా ఏమైనా ఉందా? మనకి పడుకున్నప్పుడు స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దుస్వప్నాలు వస్తాయి, వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తాం. సుస్వప్నం వచ్చినా అనుభవించాల్సి వస్తాం. అసలు ఏ స్వప్నం వచ్చినా మనల్ని బాధించకుండా ఉండాలంటే కొన్ని శ్లోకాలు పడుకునే ముందు చెప్పుకోవాలి. ఆ శ్లోకాలు చెప్పుకొని ఒక్కొక్క శ్లోకం 3 సార్లు చెప్పుకొని పడుకుంటే కనుక దుస్వప్నాలు రావు. ఒకవేళ వచ్చినా మనకున్న అవయోగం ఆ దుస్వప్నాల ద్వారా పోతుంది. మనకి ఇప్పుడు సపోజు ఈరోజు ఆరోగ్య సమస్య ఉంది, బాధపడాలి, దుస్వప్నం వచ్చింది అనుకోండి, ఆరోగ్య సమస్య పోతుంది. ఈరోజు ఉద్యోగంలో ఏదో సమస్య ఉంది, బాగా బాధపడాలి, దుస్వప్నం దుస్వప్నం ద్వారా అది పరిహారం. ఎప్పుడు మనం ఈ శ్లోకాలు చదువుకొని పడుకుంటే ఎప్పుడైనా సరే పడుకునే ముందు విభూతి ధారణ చేయాలి. మనకి శివపురాణంలో ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు వి నెవర్ నో కదా, పడుకున్న తర్వాత లేస్తామో లేమో మనకి తెలియదు. ఎప్పుడైనా సరే ఎవరి నుదుటి మీద అయితే విభూతి ఉంటుందో యమభటులు వాళ్ళని దరిచేరరు. శివపురాణంలో మనకి ఇది ఉంది, భయపడతారు వాళ్ళు రావడానికి. సో మనకి ఆఫ్టర్ డిపార్చర్ కూడా లైఫ్ బాగుండాలంటే
అది ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఇది అన్నిటికీ నీ విభూది పెట్టుకుంటే ఇది అవుతున్నాను కదా, అసలు పెట్టుకుంటే మంచిది. విభూది పెట్టుకుంటే అలా రాకుండా ఆయన మార్కండేయుడికి పూర్ణాయుర్ధాయాన్ని ఇచ్చారు. అపమృత్యు దోషాలు ఉంటే అపమృత్యు దోషాలతోటి మనం బారిన పడకుండా ఉండడానికి విభూది మనకి రక్షణ ఇస్తుంది. పడుకునేప్పుడు విభూది ధారణ చేసి దేవుడి దగ్గర కొన్ని శ్లోకాలు చెప్పుకోవాలి. అందులో మొదటి శ్లోకం ఏంటంటే రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనే ఎప్పటే నిత్యం దుస్వప్నం తస్య నస్సతి. ఈ శ్లోకం ఒకటి చెప్పుకోవాలి. అంటే పడుకునేప్పుడు ఎప్పుడైనా రామచంద్రమూర్తిని, స్కందుడు సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే గరుత్మంతుణ్ణి, హనుమంతుణ్ణి వీళ్ళందరినీ తలుచుకొని భీముణ్ణి తలుచుకొని పడుకోవాలి. పడుకుంటే దుస్వప్నం రాదు, ఒకవాళ్ళు వచ్చినా అది నశిస్తుంది అని చెప్పి. అమ్మవారికి సంబంధించింది అంటే ఇది మనకి మంత్రపుష్పంలో కూడా చెప్తారు, అది కూడా చెప్పుకోవాలి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వదుం హరితమే పాపం దుర్వ దుస్వప్న నాశిని. ఇదొక శ్లోకం 3 సార్లు చెప్పుకోవాలి. ఇంకొక శ్లోకం ఏంటంటే ఇది బ్రహ్మదేవుడి ద్వారా మనకు వచ్చింది. ఒకనొక సమయంలో ఆయన సత్యలోకంలో ఉన్నప్పుడు ఆయనకి కించిత్ ఆగ్రహానికి లోనవుతాడు. ఎవరు విష్ణుమూర్తి గురించి లోనైనప్పుడు ఆయన గురించి కొంచెము ఈయన చెడుగా అనుకుంటాడు. ఈయన నన్ను హర్ట్ చేశాడు అని కొంచెం చెడుగా అనుకుంటాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అనుకున్నప్పుడు ఈయన శిరస్సు ఖండించబడితే బాగుండు అని అనుకుంటాడు. అనుకుని వెంటనే ఆయన జ్ఞాని కాబట్టి తెలుసుకుంటాడు. తెలుసుకొని అప్పుడు ఆయన వెంటనే ప్రార్థిస్తాడు అనమాట విష్ణుమూర్తి శివుణ్ణి ఉద్దేశించి. ఆ ప్రార్థన మనం చేసుకొని పడుకోవాలి. హే నాద కరుణా సింధో దీనబంధో కృపాంకుర త్వాం మహేశ మహాజ్ఞాత దుస్వప్నం మాం నదస్సయాహ అని చెప్పుకొని ఈ 3 శ్లోకాలు చెప్పుకోలేని పక్షంలో ఒక్క శ్లోకమైన నాకు తెలిసి చాలామందికి రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం శయనే పటే నిత్యం దుస్వప్నం తస్య నస్సతి ఇది చాలామందికి తెలిసి ఉండవచ్చు. అట్లీస్ట్ కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇదైనా చెప్పుకొని ఒక్క శ్లోకమైనా చెప్పుకొని పడుకోవచ్చు. ఇవేమీ తెలియదు. ఓకే, ఏం చెప్పాలి? సింపుల్గా ఒకటి ఈ శ్లోకాలు ఇవన్నీ మేము చెప్పుకోలేమండి. అంటే సింపుల్గా అంటే శివ 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 శివ. ఇంకొకటి ఏంటంటే మనకి అమ్మవారి నామం ఒకటి పడుకునేప్పుడు చెప్పుకోవాలి. భైరవి 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 అని చెప్పి శివ 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 అని పడుకుంటే కనుక దుస్వప్నాలు రావు. వచ్చిన సుస్వప్నాలే వస్తాయి. దుస్వప్నాలు వచ్చిన వాటి పీడతోటి మనం బాధింపబడం. చాలా బాగా చెప్పారమ్మా. మంచిగా మనం అలా ప్రార్థించుకొని పడుకుంటే బేసిక్గా మనం భగవంతుని తలుచుకొని పడుకుంటున్నాం. ఆ పాజిటివ్ ఇదితోనే చక్కగా నిద్ర పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ చెడు కళలు వచ్చినా కూడా మనకున్న ఏదో ఒక నెగిటివ్ తొలగించడానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లిటరల్ గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వకుండా కళలో కూడా మనం భయపడుతూ ఉంటాం కదా. ఒక్కసారి భయపడి ఎన్నోసార్లు ఉలిక్కిపడిన లేచిన సంఘటనలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటుంది. కళలో భయాన్ని నిజ జీవితంలో భయపడకుండా. ఇప్పుడు నిజ జీవితంలో ఎవరికైనా వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, ఆ టైంలో అయ్యో ఫ్యామిలీ ఉంది ఎలా గెటాన్ అవ్వాలి ఈ భయం అంతా ఉంటుంది కదా. అది నిజ జీవితంలో అనుభవించకుండా కళలో అనుభవించేస్తారు. అది ఇంకొకటి అంటే వ్యాపారం నష్టం అని కదా, ఇంకొక రూపంలో రావచ్చు. అందుకే మనకి పెద్దలు ఒకటి చెప్తారు, ఎవరైనా చనిపోయినట్టు కలిస్తే వాళ్ళకి మంచిది, వాళ్ళకున్న పీడ అంతా పోతుంది అని చెప్పేసి. ఇలాంటివన్నీ మనకి ఉన్నాయి కదా. అందులో ఇదొక ఇలాంటివి చేసుకొని పడుకుంటే కనుక మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రత్యేకించి పెళ్లి కాని పిల్లలకి ఎవరికైనా కూడా రాత్రి పడుకునేప్పుడు విభూది ధారణ చేసి పడుకుంటే కనుక మంచి సంబంధం వస్తుంది. నేను చాలా మందిని చూసాను, ఇది ప్రాక్టికల్గా చూసి చెప్తాను అన్నమాట. వాళ్ళు ఎలాంటి వరుడైతే కావాలనుకుంటారో అలాంటి వరుడే దొరుకుతాడు. మగ పిల్లలకైతే ఎలాంటి వధువు కావాలనుకుంటారు. నేను చాలా మంది ఇది ఎందులోనూ లేదు, నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి కదా, అలా అబ్జర్వ్ చేసి చెప్తున్నమాట. ఎవరు అంటే అందరూ నుదుటిన విభూది పెట్టుకొని పడుకోరు. చాలా ఫ్యూ నేను చూసిన వాళ్ళలో కొంతమంది పెట్టుకొని మంచి సంబంధం. అంటే ఇప్పుడు ఆడపిల్లలే, వాళ్ళకి 4 ఆడపిల్లలు, అసలు అంత మంచి సంబంధం వాళ్ళకి వస్తుందని వాళ్ళ కళలో కూడా అంత మంచి సంబంధాలు వచ్చాయి. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ నేను చూసాను. విభూది పెట్టుకొని పడుకోవడము ఇలా కొన్ని ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఓకే ఓకే అమ్మ. హాయిగా అందరూ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెట్టుకుంటే మంచి మ్యాచెస్ వచ్చే ఇది కూడా ఉంటుంది. అమ్మ మనము ఎటువైపు పడుకుంటే మంచిది అని మాట్లాడుకున్నాం, ఎటు పడుకోవద్దో కూడా చెప్పారు, ఎలా పడుకోవాలో కూడా చెప్పారు. అలాగే నిద్ర లేచేటప్పుడు కూడా ఏ విధంగా లేస్తే ఆ రోజంతా ప్రశాంతంగా హ్యాపీగా
గడుస్తుంది, మంచిగా గడుస్తుంది అలాగైతే. ఉదయాన్నే లేస్తూ మన చేతుల్ని చూసుకోవాలి, అరచేతుల్ని చూసుకోవాలి. చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, అరచేతుల్ని చూసుకుంటారు. ఉదయాన్నే లేచినప్పుడు మనం దేన్నైతే చూస్తామో ఆ అర మనకి డే అంతా క్యారీ అవుతుంది. ఉదయాన్నే లేచినప్పుడు స్లీప్ డిస్టర్బ్ అవుతూ లేస్తే కనుక, సపోజ్ లేచేప్పుడు మనం ఎవరైనా పోట్లాడుకుంటుంటే వింటూ లేచామనుకోండి, తెలియకుండానే, అంటే ఆ పోట్లాటతో మనకేం సంబంధం ఉండదు, తెలియకుండానే ఆ రోజంతా ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో ఉదయాన్నే లేచేప్పుడు అరచేతుల్లో చూసుకొని ఫస్ట్ మనకి కరం అంటాం సంస్కృతంలో చేతుల్ని. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కరమూల స్థితే గౌరి, ప్రభాతే కరదర్శనం అని చెప్పుకొని లేవాలి. అంటే మన అరచేతుల్లో లక్ష్మీ అమ్మవారు, పార్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉంటారని దాని భావన. అదొకటి చెప్పుకొని లేవాలి. అలాగే మనం ఉదయాన్నే లేచేప్పుడు రామ మంత్రాన్ని జపం చేయాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామకృష్ణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది అనుకుంటూ లేవాలి. అలాగే దేవి దేవి దేవి, అమ్మవారికి ఉన్న అమ్మలో దేవి అని పిలిస్తే అమ్మకి చాలా ఇష్టం. ఉదయాన్నే లేస్తూ కనుక ఎవరైతే దేవి 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 అనుకుంటూ లేస్తారో వాళ్ళకి ఆ రోజంతా శుభంగా మంగళకరంగా సాగుతుంది. ఇవి చెప్పుకున్నాక మనము ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే పక్క మీద నుంచి లేచి వెళ్ళిపోకూడదు. ఒక్క 10 నిమిషాలు అలాగ ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానం అంటే మంత్రం చేసుకుంటారో లేదో కనీసం శ్వాసను అబ్జర్వ్ చేసినా పర్లేదు. వెంటనే మనం లేవంగానే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు కావచ్చు, మన బాడీ పార్ట్స్ కావచ్చు, వెంటనే పనులు చేయడానికి సమాయత్తం కాదు. అందుకని కనీసం 5 నిమిషాలు మనం అలా కూర్చొని ధ్యానం చేసుకుంటే కనుక మన బాడీ సమాయత్తం అవుతుంది. డే యాక్టివిటీస్ చేయడానికి మన బాడీ సిద్ధమవుతుంది. ఇదే క్రమంలో ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకొని వందే గురు పదద్వందం, వందే గురు పదద్వందం, వందే గురు పదద్వందం అని చెప్పి భగవంతుడికి, మనకి గురువు యొక్క పాదాలు ఇక్కడ ఉంటాయి. అందుకని మనం దండం పెట్టినట్టు ఉదయాన్నే లేస్తూనే ఒక పుష్పం మనకి గురువు యొక్క పాదాల ముందు సమర్పించినట్టు. అలాగే మంచం దిగి కాలు కింద పెట్టేప్పుడు సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్వస్సం క్షమస్సవే అని చెప్పి ఈ శ్లోకం చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అప్పుడు లేచి మన లేవంగానే కుంకుమ బొట్టు పెట్టుకుంటే మొహం మీద పెట్టుకొని దేవుడి గదికి వెళ్ళి దేవుని చూడడం. తర్వాత చూసేది పూలను, పాలను, పళ్ళను లేదా అద్దంనన్నా చూడొచ్చు. చూస్తే ఆ రోజంతా మనకి శుభకరంగా మంగళప్రదంగా సాగుతుంది. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.